రావణని ఊపాక చట్ట కింద అరెస్ట్ చేసినట్టుగా చూస్తాం. అరెస్ట్ కావాలి పెట్టేశాం. అతను చేసిన పని ఏంటి? గతంలో పవన్ కళ్యాణ్ ప్రతిపక్షం ఉన్నప్పుడు ఏమి మాట్లాడాడు అదే డైలాగ్ చెప్పాడు. ఇంకా ఫుల్ బాధ. కాబట్టి ఆయన చెప్పు చూపించాడు, కామన్ చెప్పు చూపిస్తలేదు. అయితే ఈయన దీనిపైన రకరకాల పోలీస్ స్టేషన్ కేసులు పెట్టారు. అరెస్ట్ చేశారు, జైల్లో పెట్టారు. మళ్ళీ పేరు వస్తే మళ్ళీ అరెస్ట్ చేస్తారు. పోలీస్ స్టేషన్ ఉన్నటువంటి రావణాన్ని పైన జనసేన సైనికులు దాడి చేస్తారు. అంటే పోలీస్ దాడి చేయడం ఏంటి? అంటే పోలీస్ స్టేషన్లో వాళ్ళ టీడీపీ ఆఫీసా, జనసేన ఆఫీసా దాడి చేస్తారు. చివరికి ఉపా చట్టం కింద అరెస్ట్ చేస్తారు. ఇది మహారాష్ట్ర మొన్న మహారాష్ట్రలో జస్టిస్ మాధవ్ తీర్పిచ్చారు. మోడీ డౌన్ డౌన్, అమిత్ షా డౌన్ డౌన్ చెప్పిన దానికి వాళ్ళ పైన కేసులు పెట్టారు. కేసులు పెట్టి ఆయన అడిగింది ఏంటంటే, డెమోక్రటిక్ కంట్రీలో నిరసన చేసే హక్కు ఉంది, మరి డౌన్ అనేది మాత్రం మీరు అరెస్ట్ చేస్తారా? అదే ఏదన్నా నియంత్రణ జస్టిస్ మాధవ్ డైరెక్ట్ గా చెప్పారు. అనేక చట్టాలు ఉన్నాయి కూడా. శవాన్ని మాయం చేసి బూడిద కూడా ఇస్తారు. ఎక్కడ పోతుంది ఇది? ఏ ప్రభుత్వాలు వచ్చా కూడా పోలీసులు ఉపయోగించి వాళ్ళ ప్రత్యర్థులు ఏం కావాలి చేసే పని వ్యవసాయానికి ఉద్దేశం వెళ్లకుండా బూడిద చేసుకోవాలని, చివరికి బూడిద కావాలి కూడా నీలా కూడా పోవడం. ఇవన్నీ చూస్తుంటే రాజకీయ వ్యవస్థ ఒక అరాచకం వస్తాం. అరాచకం ప్రతిపక్షాలు చూస్తున్నారు, అధికార పక్షం నుంచో వస్తాం. అధికార పక్షం చూసేటువంటి అరాచకాన్ని ఎదుర్కోవడానికి ప్రజాస్వామ్యం బలోపేతం అవసరం వస్తుంది. తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది మంచిది కాదు. దీనిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి తప్ప, రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి తప్ప, రాజ్యాంగ వ్యతిరేక, న్యాయ వ్యవస్థ వ్యతిరేక పనులు రాష్ట్ర ప్రభుత్వం చేయడానికి చేశారు.